మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం దేవరకొండ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి, జోన్ 6 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు పరిశీలించారు. దేవరకొండ సమీపంలోని రోడ్లు, భవనాల, అతిథి గృహంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఎట్టి పరిస్థితులలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాలని, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కౌంటింగ్ ఏజెంట్లకు ముందే సమాచారం ఇచ్చారా అని ఆర్ఓను అడిగి తెలుసుకున్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిధిలో నిర్దేశించిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావాలని, సాయంత్రం 5 లేదా 6 గంటల్లోపు అన్ని చోట్ల కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని డిపిఓను ఆదేశించారు. ఫలితాల ప్రకటనలో జాప్యం చేయవద్దని ఆర్ఓలకు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల విధులు నిర్వహించేవారు తప్ప ఇతరులెవరిని అనుమతించవద్దని చెప్పారు. కౌంటింగ్, ఫలితాల వెల్లడి, అవసరమైతే రీకౌంటింగ్ నిర్ణయం పూర్తిగా స్టేజ్ 2 ఆర్ఓదేని అన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు తెలియచేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీటీవీల పర్యవేక్షణలో చేయాలన్నారు. కౌంటింగ్ సరళిని తనతో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీసీఈఓ శ్రీనివాసరావు, దేవరకొండ తహసీల్దార్ ఆర్ఓలు తదితరులు ఉన్నారు. అంటే ఫస్ట్ మీ మార్క్